ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దబుట్టమ్మా, మొహం ఎందుకు అలా అయిపోయింది? పిండి ముద్దగా మారిన నన్ను దురందర పట్టుకెళ్ళి చపాతీ చేసి వేడి పెనం మీద వేసింది కదా నైని. కాలినందుకు ఇలా అయింది. అయ్యో పాపం, పిండిని వెనక్కి తీసేసుకుందామంటే ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుందని ఆగిపోయాను. చూసావా, ఉలూచీ కోసం నువ్వు ఆరాట పడితే ఎంత అనర్థం జరుగుతుందో. అలాగని బిడ్డని దగ్గరికి తీసుకోకుండా ఉండగలమా చెప్పు? కాల్తే కాలిందిలే. అలా అని ఇలాగే ఉంటావా? ఉండు, పసుపు తీసుకొస్తాను. ఆగునేని, నువ్వు ఏ మందు రాసినా కూడా ప్రయోజనం లేదు. అదేంటి పెద్దమ్మా, మంటగా ఉంటుంది, నొప్పి కూడా మొదలవుతుంది. బాధను భరిస్తూ ఎలా ఉంటావు? దీనికి వైద్యం లేకపోలేదు. అయితే మళ్ళీ సాహసం చేయాల్సొస్తుంది. మందు ఎక్కడుందో చెప్పు పెద్దమ్మా, నేను పట్టుకొస్తాను. నేనడిగితే నువ్వు ఆ పని చేయవేమో. చెప్పేవంటే చేస్తాను. ఎక్కడుంది? ఇంట్లోనే. ఇంట్లోనా? ఎక్కడుంది? నైని, విడ్డూరంగా ఉంటుంది గాని విషయం ఏంటంటే, ఈ గాయాలు నయమవ్వాలంటే ఉలీచి పాపనే తీసుకురావాలి. మళ్ళీనా? చెప్పానా విస్తుపోతావని? అది కాదు పెద్దమ్మా, ఉలుచి పాప కోసం నువ్వు వచ్చావని తెలిస్తేనే మా చెల్లెలు ఏం చేస్తుందో అని కంగారుగా ఉంటే మళ్ళీ ఆ పాప వల్లే నీకైన గాయం పోతుంది అంటున్నావు. అలా రాసిపెట్టుంది నైని, దాన్ని ఏమార్చలేము. నిజంగా ఇది సాహసమే. చెల్లికి నువ్వు కనపడకూడదని ఆ అమ్మవారి దగ్గర ముగ్గేసే పిండిని నీ మీద చల్లితే ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు. మొహం కాలడానికి కారణం కూడా అదే. జరిగిందేదో జరిగిపోయింది. జరగాల్సిందేంటో చూడు. పాపగా కష్టం గాని పావుగా మారినప్పుడు సుమన కళ్ళు గప్పి తీసుకురావచ్చు. ఎలా? అమ్మవారికి పెట్టిన చీర కట్టి నీ వేషధారణ మారుస్తాను. అలా చేస్తే నేనందరికీ కనిపిస్తాను నైని. నిన్ను చూసినా మొహం కనిపించకుండా జాగ్రత్త తీసుకుందాం, సరేనా? చీకటి పండి పెద్దమ్మా. నైని, ఎవరు? పక్క వీధిలో ఉంటారు బాబుగారు. వీళ్ళ కూతురిది సీమంతవట. పేరంటానికి రమ్మని బొట్టు పెట్టడానికి వచ్చారు. కూతురు పిల్లల్ని కనబోతున్నా ఈవిడెందుకు కొంగు కప్పుకొనుంది? సిగ్గా? ఏయ్, పెద్దవాళ్ళని అలా అంటారా? తమాషాగా అడిగినా అది ప్రశ్నే కదా విక్రాంత్. మేము గుజరాతీ వాళ్ళం. ఆడవాళ్లం మా ఇంటి గడప దాటితే కొంగు ఇలాగే కప్పేసుకుంటాం. మొహం కూడా చూపించరా? ఇప్పుడు ఆవిడని చూడాలా అల్లుడు? ఆడలో బొట్టు పెట్టించుకొని వాయిన్ ఇచ్చి పంపించండి. కరెక్ట్గా చెప్పారు బాబాయ్. వాయినం తీసుకురావడానికి హాసనక్క వెళ్ళింది. పినిగారు, మీరు బొట్టు పెట్టండి. సరే. డమ్మక్క, ఉలుచి ఏది? ఉలుచి, 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 రామ్మ నువ్వు. ఉలుచి, ఉలుచి. ఏ మూలనో, ఏ పెట్టె కిందనో, ఏ అట్ట కిందనో ఉండొచ్చు. పాలగిన్నిటివు హాస్ని. నువ్వు తాగుతావా? తాగిస్తాను. ఎక్కడుందని? వస్తుంది, ఇటివు ఫస్ట్. ఈ లోపు నువ్వు చీర సెలెక్ట్ చేసుకో. నేను బానే కట్టుకున్నాను కదా. అబ్బా, వాయినానికి ఇచ్చేది.
హ్మ్. ఉలూచి ఉలూచి పాలు తాగుదు గాని రామ్మా. చీర రెడీ. ఉలూచి ఈ చీరలోకి వెళ్ళు. మీ అమ్మ నాగులమ్మ నీకోసం ఎదురుచూస్తూ ఉంది. మొహానికి గాయమైంది, నీ వల్లే నయమవుతుందంట. ఆవిడొచ్చిన పనేంటి, నువ్వు చెప్పేదేంటల్లుడు? సర్లే. కొంచెమే పెట్టండి. ఎక్కువ పట్టించుకోవే. బొట్టి ఎంత పెద్దగా ఉంటే నేను 100 సంవత్సరాలు ఎక్కువ బతుకుతాను. ఈయన మాటలకేం గాని చిన్నగానే పెట్టు నాగలక్ష్మి. అలాగేనండి. నా కూతురు శ్రీమంతానికి తప్పకుండా రావాలి మీరు. ఇంటికొచ్చి పిలిస్తే రామా? చెల్లి ముందుకురా. బొట్టే కదక్క పెట్టేది. బంగారం పెడతారనుకుంటున్నావా? మేము చీర పెడతాం నాగలక్ష్మి పిన్ని గారికి. ఇవిడ నీకు తెలుసా హాస్ని? ఎందుకు తెలీదు, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా. మోహన్ చూపించి నీరిన్ని నువ్వెప్పుడు చూసావక్క? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.